చలో రేవంత్ రెడ్డి గురి పెట్టిండట 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాన్ హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్ ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్ అమలు లోకల్ లీడర్లు క్యాడర్కు నేరుగా ఫోన్లు సౌత్లో కాంగ్రెస్కు కీలకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగిరేసి తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు దాదాపు నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇటు ముఖ్య నేతల నుంచి అటు లోకల్గా కింది స్థాయి క్యాడర్ వరకు నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు సెగ్మెంట్లలో పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీలో మార్పులు చేస్తున్నారు మరోవైపు తన పాలనే రెఫరెండంగా చెబుతూ జనంలోకి వెళ్తున్నారు తక్కువ టైంలోనే 5 గ్యారంటీల అమలు ప్రజలకు అందుబాటులో పాలన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నీ కలిసి 14 సీట్లు గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారే గతంలో జరిగిన ఒక మీటింగ్లో అన్ని సర్వేలు మాకు 12 సీట్లు వస్తున్నాయని చెప్పినాయి అని ఓపెన్ మీటింగ్లోనే చెప్పాను సో వాళ్ళ టార్గెట్ 10 లేదా 12గా కనబడుతున్నట్టయితే నాకు అనిపిస్తారు వాళ్ళు పొలిటికల్ పార్టీలు 14 అనే అంటాయి వీళ్ళు కూడా అదే రాసినారు పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అన్నీ తానే వ్యవహరించిన రేవంత్ రెడ్డి వారిని గెలిపించుకునే బాధ్యతను కూడా తానే తీసుకున్నట్టు కనిపిస్తోంది ముఖ్యమంత్రిగా పార్టీ బాస్గా మొదటిసారి లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆయన దీన్ని సవాల్గా తీసుకున్నారు దక్షిణాదిలో తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడంతో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సౌత్లో తెలంగాణపైనే బీజేపీ కూడా ఫోకస్ చేయడంతో రేవంత్ మరింత సీరియస్గా దృష్టి పెట్టారు తన ఇమేజ్కు పాలనకు రెఫరెండమే అంటూ ప్రతిపక్షాలకు సవాల్ చేస్తున్నారు పొలిటికల్ హోంవర్క్ గత నెలలో షెడ్యూల్ ప్రకటనతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ ఇంట్లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు మరోవైపు 14 సీట్ల గెలిపే టార్గెట్గా ప్లానింగ్ మొదలుపెట్టారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ సీనియర్లను సమన్వయం చేస్తూ అన్ని ఎంపీ సీట్లపైన పూర్తి సమాచారంతో వ్యూహాలు రూపొందిస్తున్నారు గ్రౌండ్లో పార్టీ నేతల బలాలు బలహీనతలపైన స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుతో ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తీసుకుంటున్నారు వీటి ఆధారంగానే దశల వారీగా పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేస్తూ వస్తున్నారు గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్పై కూడా రేవంత్ ప్రయోగం చేస్తున్నారు మెదక్ జహీరాబాద్లో బీసీ అభ్యర్థులని బరిలో నిలిపారు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ముదిరాజ్ నేత నీలం మధును నిలబెట్టి ప్రత్యర్థి పార్టీలకు రేవంత్ సవాల్ విసిరారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వైఫల్యాలని అస్త్రాలుగా ఎంచుకొని కాంగ్రెస్ ప్రచారం సాగిస్తున్నది పార్టీలోని అసమ్మతులను బుజ్జగిస్తూనే సీనియర్ మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జహీరాబాద్ నుంచి సీనియర్ నేత సురేష్ షెట్కార్ను బరిలో నిలిపారు మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు రేవంత్ రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారట ఇప్పుడు మేము అక్కడ బీసీలకు టికెట్లు ఇచ్చినామని అంటున్నారు ప్రయోగం ఇది విఫల ప్రయోగం అవుతుందా సక్సెస్ అవుతుందా అన్నది చూడాలి ఖమ్మంలో ఎందుకు ఇయర్ బీసీకి సమాధానం ఉండదు నల్గొండలో ఎందుకు ఇయర్ బీసీకి నో ఆన్సర్ భువనగిరిలో ఎందుకు ఇయర్ బీసీకి మేము చెప్పాం ఇక్కడ బీసీకి ఇచ్చి బీసీని గెలిపించుకోవాలన్న ఆలోచన లేదు కానీ ఇక్కడ వీళ్ళు రాయడం కూడా చూడండి వెలుగులో ఈ పేపర్ కూడా రాయడం ఎట్లా రాశారంటే అక్కడ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చి సవాల్ చేస్తున్నారట గెలిచే స్థానాల్లో బీసీ అభ్యర్థి ఇప్పుడు నువ్వు ఒక రెడ్డిని నిలబెట్టి సవాల్ చేయాలి మీరు ఇంకేదన్నా డబ్బులు ఉన్న వాళ్ళని ఇంకోరిని నిలబెట్టి సవాల్ చేయాలి బీసీని నిలబెట్టి సవాల్ చేసుడేంది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళని సో ఇది మనం ఆలోచించాలి సరే 14 ఎంతవరకు వస్తాయి ఏంటి అనేది పక్కన పెడితే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ అయితే జరుగుతున్నది కొంత కాంగ్రెస్కి బలం ఉంటుంది బేసిక్గా ఎట్లా వీళ్ళు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో కాబట్టి ఇక్కడ ఉన్న స్కీమ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఒకవేళ వీళ్ళే ఇస్తారు కదా మనకి ఒకవేళ మనం అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇంకా 4.5 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన ఉంది కదా ఎందుకు గొడవ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రజలు కూడా అట్లా భావిస్తారు కాబట్టి వీళ్ళకి అది అడ్వాంటేజ్గా ఉన్నది కానీ వీళ్ళు చేసిన ప్రధానమైన మిస్టేక్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు అన్నది కొన్ని స్థానాల్లో చెత్తగా ఉన్నది నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానం నాగేందర్ లాంటి లీడర్ని తీసుకురావడం రంజిత్ రెడ్డి లాంటి లీడర్ని తీసుకురావడం ఇక్కడ ఎక్కడో చేవెలలో పోటీ చేయాల్సిన పట్నం మహేందర్ రెడ్డి భార్యను తెచ్చి మల్కాజ్గిరిలో టికెట్ ఇవ్వడం ఇక్కడ బీసీలని ప్రయోగాల పేరుతో వాళ్ళని అక్కడ నియమించడం ట్రయాంగిల్ ఫైట్ ఉన్న దగ్గర
సో ఇట్లాంటి ఈక్వేషన్స్ వల్ల, ఇట్లాంటి టికెట్ల కేటాయింపు వల్ల ఒక 4 నుంచి 5 స్థానాల్లో భారీ దెబ్బ పడే అవకాశం ఉందా అని అనిపిస్తూ ఉన్నది. అల్టిమేట్గా పబ్లిక్ డిసైడ్ చేయాలి ఏం జరుగుతుందన్నది చూడాలి. సో మళ్ళీ వీళ్ళు ఇంకేమంటున్నారంటే ఇది రెఫరెండంగా భావిస్తున్నాం ఈ ఎలక్షన్స్ని అంటున్నారు. ఇది చాలా పెద్ద విషయం యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెఫరెండం అన్న దానికి వీళ్ళు చెప్తున్న అర్థానికి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మీరు ఇది చేయలేదు అని అంటే ఏమంటున్నారు, 100 రోజులే కదా, 120 రోజులే కదా వచ్చింది, అప్పుడే ఎట్లా అని ఒకవైపు చెప్తారు. ఇంకోవైపు ఇది రెఫరెండం అంటారు. క్వశ్చన్ చేసినప్పుడేమో అప్పుడే ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది, 100 రోజులే కదా అని మీరే అంటారు. ఇంకొక వైపున మేము అద్భుతంగా చేసినాం రెఫరెండం అని మీరే అంటారు. క్లారిటీ ఎక్కడుంది? మిస్ అవుతలే. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. సరే, పబ్లిక్ ఎట్లా డిసైడ్ చేస్తారని చూడాలి. ఇక్కడ వెరీ క్లియర్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మెజారిటీ స్థానాల్లో ఫైట్ ఉన్నది. కాంగ్రెస్ చేసిన మిస్టేక్స్ ప్రధానంగా రైతు బంధు అంశంలో ఒక పెద్ద వాళ్ళకి మైనస్గా మారింది. పైసలు కూడా ఎవరో ఒక మంత్రివర్గంలో ఉన్న ఒక బడా కాంట్రాక్టర్కి ఆ డబ్బులు ముట్టజెప్పారు అధికారంలోకి రాగానే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళు దాన్ని కనీసం దాని మీద రెస్పాండ్ అవ్వలే. అందులో కొంత వాస్తవం కూడా ఉంది, డౌటే లేదు. అందులో ఒక హైకోర్టు ఆర్డర్ని ముందు పెట్టి బిల్లులు ఎత్తుకపోయారు, డౌట్ లేదు అందులో. మీరు రాగానే రైతు బంధు, రైతు రుణమాఫీ మీద కొంత ఒక కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఉంటే కొంత అడ్వాంటేజ్గా ఉండేది. అండ్ దట్టు అవి పక్కన పెట్టి ఎవరెవరిని తీసుకురావాలా, ఎవరెవరిని పార్టీలో జాయిన్ చేసుకోవాలా, దీని మీద ఫోకస్ పెట్టారు. ఇది మీరు ఒక డిఫెన్స్లో ఉన్నారా, ఒక డిఫెన్స్ గేమ్ని మీరు ఆడుతున్నారా, లీడర్ అనేటువంటి ఎప్పుడు అఫెన్స్లో ఉండాలి, డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారా అన్న ఒక ఆలోచన ప్రజలకు వచ్చింది. మరి ఈ నెగిటివ్ షేడ్ నుంచి మీరు ఎంతవరకు బయటపడతారు రాబోయే నెలన్నర రోజులు అన్నది వీళ్ళ పనితీరును బట్టి, వీళ్ళ అడుగులను బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. చూడాలి.